సెడ్ టు ఆల్? ఉదయకాలమునే మనం అందరము ప్రభు పునరుత్థాన దినమున పునస్కరించుకొని ప్రతి ఆదివారము ప్రభు పాదముల చెంత ధ్యానించడం ఒక ఎత్తు. ఈ ఈస్టర్ డే ఆశ్చర్యకరమైన దినముగా ఎంచి ప్రపంచమంతటా కూడా ఆనందంతో ఆశ్చర్యముతో జరిగించబడే పండుగ ఈస్టర్ పండుగ. నేను ఈ దినాన మీకు ఈస్టర్ పండుగను మరొక కోణములో మలిచి చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఈస్టర్ మీన్స్ ఏ విండ్ ఫ్రమ్ ది ఈస్ట్ అని అర్థం. ఈస్టర్ అనగా తూర్పు నుండి వీచిన ఒక పిల్లగాలి. ఆశ్చర్యంగా ఉంది కదా. నిజానికి తూర్పున ఎప్పుడు ప్రభు యొక్క సింహాసనం ఉంటుంది. యోగ గ్రంథం 23:8 ప్రకారంగా నేను తూర్పునకు వెళ్ళినప్పుడు నీవు అక్కడ నాకు కనపడటం లేదు అంటాడు యోగు. అనగా తూర్పు సింహాసనము దేవుని సింహాసనం. ఆయన కార్యములన్నీ కూడా ఉత్తర దిక్కున జరిగిస్తూ ఉంటాడు. అది తండ్రి యొక్క ప్రణాళిక. కానీ ఈనాడు ఆ తూర్పు దిక్కు నుండి వచ్చిన ఒక పిల్లగాలి జరిగించిన కార్యములను మనం ధ్యానించబోతున్నాం. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారే. ప్రభువుని అనేక రకములుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో టైటిల్స్ ద్వారా పిలవడం మనం చూస్తూ ఉంటాం. పరమగీతములు 8వ అధ్యాయము 14వ వచనంలో గ్యాజల్ అని సంబోధించారు. GAZZEL. గ్యాజల్ మీన్స్ అందమైన కళ్ళు కల చిన్న జింక. ప్రభుని ఆ విధంగా అక్కడ సంబోధించడం చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. అందమైన చల్లని కన్నులు కలిగినటువంటి ఒక జింకను పోల్చాడు పరిశుద్ధాత్మ తండ్రి ప్రభువుని. ఇక్కడ తూర్పు దిక్కు నుండి వీసిన పిల్లగాలి ఎవరో కాదు, యేసయ్యే. ద గ్రేస్, కృప ఎవరో కాదు, యేసయ్యే. ద రిజరెక్షన్ ఎవరో కాదు, యేసయ్యే. వీటన్నిటికీ రూపము దాల్స్తే కనపడేది యేసయ్య. సహజంగా మనం గ్రేస్ అంటే మన పై కుమ్మరించబడే ఒక దీవెన అనుకుంటాం. కానీ కృప ఒక మనిషి రూపమును దాల్చి మన ముందు ప్రత్యక్షమైనట్టుగా వచ్చినది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఒకసారి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కేవలము మీకు వినిపించి చదివించి ముందుకు వెళ్తారు. 11వ వచనంలో ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకర్త అయిన దేవుని కృప ప్రత్యక్షమై. దేవుని కృప ప్రత్యక్షమవడం ఏమిటి? ఈ లేఖను చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. దేవుని కృప ప్రత్యక్షమై. దేవుని కృప ఎవరు? ఎవరని చెప్పేసి ఎవరండి? యేసయ్య. కనుక ప్రియులారా, ఈస్టర్ మీన్స్ ఏ విండ్ ఫ్రమ్ ది ఈస్ట్. ఆయనే కృప, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే సమస్తం. ఈ మాటను 2000 క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు భూమిపైకి వచ్చినప్పుడు మానవాళిని నమ్మలేకపోయారు. కానీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2000 years, ఇప్పుడు 2000 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు అందరూ నమ్మారు. గొప్ప కార్యములను అందరూ నమ్మారు. కనుకనే ఈనాడు ప్రపంచమంతటా 2.3 billion క్రిస్టియన్స్ ఆర్ దేర్. అలనాడు కేవలం 12 మందితో ఏర్పరచబడినటువంటి గ్రేట్ కమిషన్ ఈనాడు లూక్ అండ్ కార్నర్ వెళ్ళి 2.3 billion people are there in the world.
మీకు అర్థం అవ్వాలంటే ఒక చైనాని, యూరోప్ కాంటినెంట్, ఐరోపా ఖండాన్ని, అమెరికాను కూడా కలిపితే ఎంత పెద్ద విశాలత ఉంటుందో అంత విశాలతలో క్రైస్తవులు ఉన్నారు. ఆలోచించండి, ఆశ్చర్యించండి. ఎందుకనగా ఆయన శక్తి అపారమైనది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అన్ని ఆశ్చర్యమే. ఆయన పుట్టుక ఆశ్చర్యమే, ఆయన బాల్యము ఆశ్చర్యమే, ఆయన సేవ ఆశ్చర్యమే, ఆయన కార్యములు ఆశ్చర్యమే, ఆయన మరణము ఆశ్చర్యమే, ఆయన పునరుత్థానము ఆశ్చర్యమే, మరలా పునరాగమనము అంటారు, సెకండ్ కమింగ్ కూడా ఆశ్చర్యమే. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయనను ఎవరు ఏమీ బంధించలేవని నిరూపించడానికే ఈ దినాన మన ముందుకు వచ్చి డిమాన్స్ట్రేట్ చేసి చూపించినటువంటి దేవదేవుని యొక్క ప్రతిరూపమే యేసుక్రీస్తు ప్రభువుల వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజులలో మరణించిన వారు తిరిగి లేవరని, చనిపోతే వారి జీవితం ముగిసిపోయిందని భావిస్తూ ఉన్నారు. మరణము తర్వాత ఇంకేమీ లేదు, మరణముతో జీవితము పరిసమాప్తి అయిపోయి ముగిసిపోయిందని భావించేవారు. ఎక్కువగా భావించిన వారు సద్దూకయ్యాలని చెప్పవచ్చు. వారితో పాటు ఏకీపించినటువంటి ఆస్తికులు, ఆర్థడాక్స్ పీపుల్, నాస్తికులు అందరూ కూడా కలిసి ఈ జీవితం ఇంతటితో ముగిసిపోయింది అనుకున్నారు. కానీ ప్రభువు డెత్ ఈజ్ నాట్ ఎండ్ అని చెప్పాడు. మరణము ముగింపు కాదు, మరణము ముగింపు కాదు, బట్ దేర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని చెప్పింది ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. మరణము తర్వాత కూడా జీవం ఉన్నది, జీవితం ఉన్నది అని నిరూపించడానికే ప్రభు వచ్చాడు. దేవుని యొక్క ప్రతిరూపము వచ్చుటకు అనేక కార్యములలో ఈ కార్యమును కూడా మెడికపు చేసి వచ్చిన తండ్రి ప్రభువు అయిన యేసుక్రీస్తు. ప్రభువు అనగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. యేసు అనగా తన ప్రజలను వారి పాపములలో నుండి ఆయనే రక్షించడం కొరకు పెట్టబడిన యేసు. క్రీస్తు అనగా వాక్యమైన దేవుడు. ప్రూవ్ చేసుకున్నాడు, ప్రూవ్ చేశాడు. ఈ విషయములతో మనతో మాట్లాడనే ఉన్నాడు. ఇదంతా కూడా ఉపోద్ఘాతమే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదము చెందుకు ఉదయకాలమున 2021 ఏప్రిల్ 4వ తారీఖున ప్రపంచమంతటా కూడా పునరుత్థాన పండుగలు జరిపించుకొనుచుండగా మేము కూడా చిన్నమందగా ఉదయకాలమునే లేచి మీ పాదముల చెంతకు వచ్చి ఉన్నాము తండ్రి. మమ్మల్ని జగత్తు పునాది వేయబడకమునిపి మీ సంకల్పములు ఏర్పరచుకొని జీవితంలో కుటుంబాలను అనుగ్రహించి రక్తమును చెందించి అమూల్యమైన రక్తం చేత మమ్మలను మా పాప పంకెలమును తీసివేసి పరిశుద్ధులుగా ఉంచి మిమ్మల్ని మహిమపరచుటకు, ఘనపరచుటకు ఒక చిన్న సంఘముగా ఏర్పడి మా వంతుగా మీరు అనుగ్రహించిన చిత్తమును నెరవేర్చుటకు ఉదయకాలమునే బిలబిలమంటూ వచ్చి ఉన్నాము తండ్రి. పాటల ద్వారా, కీర్తనల ద్వారా మహిమపరిచాం, స్తుతులు చెల్లించాం. మీ వాక్కులు వినట కొరకు సిద్ధపడి ఉన్నాము. మాతో మాట్లాడండి, సూటిగా మాట్లాడండి. ఆకాశ వాక్యాలను విప్పండి. మీ ప్రసన్నతను మాపై కుమ్మరించండి. ఆత్మచేత సంధించండి. వాక్కులు మీవి మా హృదయాలలో విత్తింపచేసి ఫలింపచేసి ఆత్మదేవ మీ సాక్షాత్మై నిలబడినట్లుగా యేసు క్రీస్తే రక్షకుడని ప్రకటించుటకు మమ్ములను మీ పాదము చెంత వాక్యము చేత సంధించి వాడుకున్నామని వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి రాబోతున్న వారిని కూడా ప్రభు ఆ సకాలంలో నడిపించమని, ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి ఈస్టర్ పండుగ వేడుకలను మీ పాదము చెంత ప్రతిష్ఠించి మీరే దీవించి ఆశీర్వదించమని
యేసయ్య ప్రశస్త నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రతి పుట్టుక వెనుక మరణమున్నది. ప్రతి మరణము వెనుక పునరుత్థానం ఉన్నది. దీన్ని ప్రూవ్ చేసిన దినమే ఈస్టర్ పండుగ దినం. లూకాసు వార్త 24వ అధ్యాయము 46, 47, 48 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది. లూకాసు వార్త 24 అధ్యాయము 46, 47, 48 వచనాల్లో, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ మాటలను మనం ధ్యానించినప్పుడు క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచునని, ఈ మాటలు పలుకుతున్నది ఎవరు అనుకుంటున్నారు? యేసయ్యే. పునరుద్ధానుడైన తర్వాత, జాగ్రత్తగా ఉన్నారండి ఇక్కడి నుంచి, పునరుద్ధానుడైన తర్వాత వారి ఎదుట, శిష్యుల ఎదుట నిలబడి యేసయ్య చెప్తున్నాడు. ఎవరి గురించి? తన గురించే. ఏమని? క్రీస్తు శ్రమపడి, ఇక్కడ యేసు అని వాడలేదండి, క్రీస్తు అన్నాడు. క్రీస్తు అనగా దేవుని ప్రతిరూపము. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈజ్ నన్ అదర్ దాన్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ. క్రీస్తు అనగా దేవుని వాక్యము, యేసు అనగా శరీరధారి అయిన శిశువు. ఇవి మన మనసులో రిజిస్టర్ అవ్వాలి. క్రీస్తు శ్రమపడి, మనము ధ్యానించాము 7 మాటలను. శ్రమపడి, సిలువలో వ్రేలాడి మరణించినట్టుగా కనపడినటువంటి క్రీస్తుని గురించి ఆయన చెప్తున్నాడు ప్రభువుల వారు. ఏమని? క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, తప్పకుండా లేస్తాడని, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో, యెరూషలేము ఈజ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది గ్లోబ్. ఒక గ్లోబ్ను మనం చూస్తే కరెక్ట్గా హార్ట్ ఆఫ్ ది సిటీ లాగా మధ్యలో ఉన్న దేశమే యెరూషలేము. కానీ సమస్త జనులు అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కొత్తగూడెంలో ఉన్నాం, లోకల్ కార్నర్ అంట. ఇక్కడి వరకు కూడా సమస్త జనములలో ప్రకటింపబడుతుందట. పడింది కనుకనే 2.3 బిలియన్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ టుడే. దేని గురించి? ఆయన పేరట మారు మనస్సును, ఏమన్నాడండి? మారు మనస్సును. రెండవది పాప క్షమాపణయు. 2 జరుగుతాయి. మన మీద గుడ్ ఫ్రైడే ఆనవాయితీగా జరుపుకోవడం కాదు, ఈస్టర్ నాడు ప్రభు లేచేటనే పాటలు పాడుకోవడం కాదు. ఇక్కడ 2 సంఘటనలు జరుగుతాయి. ఒకటి ఏమిటంటే మారు మనస్సు. శిలువ ధ్యానము నిశ్చల భక్తితో చేసినట్లయితే తప్పకుండా సాల్వేషన్ వస్తుంది, మారు మనసు వస్తుంది. ఎప్పుడైతే మారు మనసు వస్తుందో తప్పకుండా పరలోకం నుండి మీకు పాప క్షమాపణ జరుగుతున్నది, జరిగింది, జరగబోతున్నది అని చెప్పిన మనిషి కుమారుడే చెప్తున్నటువంటి మాటలు. మారు మనస్సు, ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు. ఆయన పేరట అనగా శిలువలో వ్రేలాడి మన కొరకే మరణించిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఏమేమి వస్తాయి? 2 వస్తాయి. ఒకటి మారు మనస్సు, రెండవది పాప క్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఇదేదో యాక్సిడెంటల్గా జరిగింది కాదు, వ్రాయబడి ఉన్నది. వెంటనే మనకి ప్రశ్న వచ్చింది కదండి, ఎక్కడ వ్రాయబడి ఉన్నది? చూడాలి కదా మనం. వ్రాయబడి ఉన్నదని యేసయ్య పలుకుతున్నప్పుడు ఎక్కడ వ్రాయబడి ఉన్నది? ఏమి వ్రాయబడి ఉన్నది? క్రీస్తు వస్తాడు, మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, చనిపోతాడు, తిరిగి లేస్తాడు అని వ్రాయబడి ఉన్నది. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సమయం చాలదు, కానీ త్వరగా మీకు రిఫరెన్స్లు చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. అదే అధ్యాయం 24వ అధ్యాయం లూకాసు వార్త
44వ వచనాన్ని చూసినప్పుడు చూడండి, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడిన అన్నయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాడు. అనగా తన గురించి ఎక్కడెక్కడ రాసి ఉన్నాయట? మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను. ఇప్పుడు వీటిని అన్నింటిని వెతకాలంటే మన సమయం అంతా అయిపోతుంది. కానీ తండ్రి స్పష్టంగా చెప్తున్నాడు, మోషే ధర్మశాస్త్రం అనగా తోరా లేక పెంటెట్యూక్ 5 books ఆఫ్ ది బైబిల్. ఆదికాండము, నిర్మకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములలో కూడా ఉన్నదట. ప్రవక్తల గ్రంథాలు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది బుక్స్. కీర్తనలు 150 శామ్స్లో కూడా ఉన్నదట. అనగా టోటల్గా 39 పుస్తకాల్లో నా గురించి ఉన్నది అన్నాడు యేసయ్య. అవన్నీ నెరవేర్చబడి ఉన్నవని మీతో నేను చెప్పిన మాటలు ఇప్పుడు మీ ఎదుట నెరవేరినవని యేసయ్య చెప్తున్నాడు. ఎంత గొప్ప లోతైన మాటలండి. వీటిని చదువుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఇంతకీ మోషే ధర్మశాస్త్రం ఎక్కడున్నది అనగా ఆదికాండము 49వ అధ్యాయము 11వ వచనంలో, ఆదికాండం 49వ అధ్యాయం 11వ వచనంలో, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షాల రక్తంలో తన వస్త్రములను ఉతుకుకొనెను. ఇదేదో కాదండి, సిలువలో గుడ్ ఫ్రైడే నాడు జరిగించిన మాటలను యాకోబు తన బిడ్డలందరినీ పిలిచి అంత్య దినములలో జరగబోవు సంఘటనలు చెబుతానని చెబుతున్నటువంటి ప్రవచనం ఇది. తన బట్టలను రక్తములో ఉదుకుతానని, ద్రాక్ష రసంలో ఉదుకుతానని చెప్పింది సిలువ నిర్గమమును గూర్చి. సిలువలో వేలాడుతూ తను ఏ విధంగా తన వస్త్రములను తడుపుతాడో తెలియజేసిన ప్రవచనమే ఎక్కడుంది? ఆదికాండములోనే ఉంది. అందుకే ధర్మశాస్త్రంలో అనేక మార్పులు ఉన్నది. అవన్నీ చెప్తూ పోతే మనకి టైం చాలదు. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథములలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా మీకు తెలుసు. గుడ్ ఫ్రైడే నాడు జరిగింది. 1 నుండి 12 వచనాలు. ప్రభువుని ఏ విధంగా సిలువ వేస్తారు, ఆయన ఎవరితో భక్తిహీనులతో ఏ విధంగా సిలువ వేయబడతాడు, ఆయన ఏ విధంగా మన కొరకే ప్రార్థన చేస్తాడు, అందరి పాపక్షమాపణ నిమిత్తమై వేడుకోలు చేస్తాడు, ప్రార్థిస్తాడు, అన్నీ కూడా ఉన్నది 53వ అధ్యాయంలోనే. కనుక తండ్రి చెప్పిన కీర్తనల యొక్క ప్రవచనము కూడా, యెషయా గ్రంథం యొక్క ప్రవచనము కూడా నెరవేర్చబడినది. ఆ తర్వాత కీర్తనలు అన్నాడు తండ్రి. 22వ కీర్తన మీరు ధ్యానించే ఉన్నారు కదా, నా దేవా నా దేవా నా చెయ్యి విడిచితివి, నన్ను ఏ విధంగా కుక్కల మధ్యలో సిలువ వేయబడి అపహసించితిరి. 18వ వచనంలో ఉంటుంది. నేను నా సహోదరులకు ఈ విషయాలన్నింటినీ బోధిస్తానని 22వ వచనంలో ఉంటుంది. అనగా తన గురించి లిఖింపజేసినటువంటి కీర్తన 22వ కీర్తన, 16వ కీర్తన. 16వ కీర్తనలో అయితే ఎంత స్పష్టంగా ఉందో చూడండి, ఒకసారి చదవండి. 16వ కీర్తన 8 నుంచి 10 వచనాలు. అందువలన నా హృదయం సంతోషిస్తున్నది, నా ఆత్మ హర్షిస్తున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుతున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట. చూశారా? యేసయ్య గురించి, పునరుద్ధానమును గురించి. నన్ను సమాధిలో పెట్టినప్పటికీ నా శరీరము కుళ్ళు పట్టదు, ఏ పాతాళము నన్ను బంధింప జాలదు. నో డెత్ ఈజ్ హ్యావింగ్ కమాండ్ అపాన్ మీ. నన్ను ఎవరు బంధించలేరు. యోహాను సువార్త
4వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో, నాకు నేనుగా నా ప్రాణమును పెట్టేదును, నాకు నేనుగా నా ప్రాణమును తీసుకునేది. నన్ను ఎవరూ ఏమి చేయలేదు. అందుకే ఆయన అంత గట్టిగా ధైర్యంగా వచ్చి సిలువలో వేలాడి మరణముల గురించి ముందుగా ప్రకటించి లేఖనం లిఖింపచేసి డిమాన్స్ట్రేట్ చేసి ఈనాడు మనకు ఒక నిరీక్షణ. డోంట్ వరీ అబౌట్ ది డెత్. మరణముల గురించి ఎందుకు భయపడి చచ్చిపోతున్నారు? మరణం అనేది పుట్టుకతో ఉన్నటువంటి పారాడాక్స్. పుట్టాడంటే చనిపోతాడు, దట్ ఈస్ నథింగ్ బట్ పారాడాక్స్. అబద్ధం ఉన్నదంటే నిజం ఉన్నది పారాడాక్స్. ప్రతిదీ కూడా వెలుగు ఉన్నదంటే చీకటి ఉన్నది పారాడాక్స్. యవనస్తుడుగా ఉన్నాడంటే ముసలివాడు అవుతాడు పారాడాక్స్. ఇదంతా జరుగుతూనే ఉంటుంది. పుట్టినవాడు తప్పకుండా చనిపోతాడు. కనుక భయపడకండి. మనమేమో భయపడుతున్నాం, సర్వమానవాళి భయపడుతున్నారు. ఆ భయమును తీసివేయడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఉన్న లేఖనాలను మనం ధ్యానించాము. వాటిని ప్రభువు చెప్పాడు. కనుక ప్రియులారా, యేసయ్య జనన మరణ పునరుత్థానములు మన మధ్య కనపరిచి డెమాన్స్ట్రేట్ చేసి సర్వమానవాళికి గుడ్ న్యూస్ చెప్పి మీరెవ్వరూ భయపడకండి అని ప్రకటించిన దినమే ఈస్టర్ పండుగ దినము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాని ద్వారా తండ్రి మనకు తెలియజేసేది ఏమిటో నేను చెప్పబోతున్నాను. మన జీవితాల్లో కూడా ఇందాక నేను పాప విట్నెస్ ఇవ్వడం నేను విన్నాను. షీ లాస్ట్ హర్ మదర్. వారు కూడా మరణమునకు బహు దగ్గరగా సమీపంగా వెళ్ళి తండ్రి కాపాడాడని సాక్ష్యం చెప్పిన చిన్న పాప. మన జీవితాల్లో కూడా వర్స్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. బాధాకరమైన విషయాలు చాలా ఉన్నాయి. ఏం చెయ్యాలో కూడా తోచినటువంటి సంభవాలు మన జీవితాల్లో కూడా ఉన్నాయి. వాటికి విరుగుడు లేక రెమెడీ ఎక్కడ దొరుకుతుందో అని మనం మన ప్రార్థనలలో, మన జీవిత ప్రయాణములలో, కుటుంబాల్లో ఆశతో ఎదురు చూస్తున్న వారు మన మధ్యలో లేకపోలేదు. వాటిని శుక్రవారము, శనివారము, ఆదివారముల అనుభవంతో చెప్పమని తండ్రి నాకు తెలియజెప్తున్నాడు. గుడ్ ఫ్రైడే అండ్ సాటర్డే శనివారము మరియు ఆదివారం ఈస్టర్ డే. అలానే మన జీవితాలు కూడా ఉన్నాయి. శుక్రవారం నాడు ఇట్స్ ఎ పెయిన్ టు అస్, బాధ. ఎందుకని యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు. అలనాడు శిష్యులందరూ బాధతో ఉన్నారు. ఆ బాధను ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఒకవైపు మదర్ మేరీ, శిష్యులు మగ్దలేని మరియ, అనేక మరియలు. ఇందాక పాఠంలోనే మనం చూసాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో తెల్లవారగానే మనలాగానే సమాధి దగ్గరికి వచ్చారు. శుక్రవారం జరిగిన సంభవం పెయిన్, సఫరింగ్స్, యాగోనీ. మన జీవితాల్లో కూడా ఆ అమ్మాయి అదే అనుభవించింది. శుక్రవారపు అనుభవము, ఆ పాప, ఆ ఫ్యామిలీ. నాట్ ఓన్లీ దట్ ఫ్యామిలీ, ఈవెన్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ ఆల్సో వీ హ్యావ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్. మన ప్రియులను పోగొట్టుకున్నవారు, విచారాల్లో ఉన్నవారు శుక్రవారాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు తండ్రి. ప్రియులారా, డోంట్ ఫర్గెట్ ఫ్రైడే. ఇట్స్ నాట్ జస్ట్ ఫ్రైడే. ఇట్స్ నాట్ జస్ట్ ఫ్రైడే. అది పెయిన్ఫుల్, యాగోనీ,
సఫరింగ్స్తో కూడుకున్నటువంటి శుక్రవారం ప్రభు మన మధ్యలోనే కనపరిచాడు. ఇక శనివారానికి వచ్చేసరికి కన్ఫ్యూజన్ డే. ప్రభువును నమ్ముకొని ఉన్నటువంటి శిష్యులు అలనాడు ప్రార్థిస్తున్న మనము శనివారపు అనుభవంలోనే ఉంటున్నాం. ఏమిటి నా జీవితం ఇలా అయిపోతుంది ఏమిటి? కన్ఫ్యూజన్, శోకం, గ్రీఫ్, విచారము, మెజరీస్, ఎవరికి చెప్పినా ఊరడింపు కలగనటువంటి పరిస్థితి. ఏ రోజండి? శనివారం. బిరీవుడి ఫ్యామిలీస్లో జరిగేది అదే. మన జీవితాల్లో కూడా మీరు అనుభవించి ఉంటారు. అంతదాకా నన్నే తీసుకోండి. నా వయసు 15 ఏళ్ళప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. దట్ ఈస్ 1963 అక్టోబర్. 15 ఏళ్ల వయసు. నేను 10th క్లాస్ చదువుతున్నాను. బెల్లంపల్లిలో హాలిడేస్కి వెళ్ళాను. అక్టోబర్ 23rd నవ్వి వాట్ ఏ మెసేజ్. ఏమిటంటే మా నాన్నగారు చనిపోయారని. బెల్లంపల్లి నుంచి కొత్తగూడెంకి వచ్చాను. నా వయసు 15 సంవత్సరాలు. చనిపోయి ఉన్నాడు. మేము ట్రైన్ దిగి వచ్చేసరికి కాఫిన్ తయారు చేసి పెట్టారు. చూడటంతో నాకు 15 ఏళ్ల వయసులో చూడండి ఆ పాప చూస్తే నాకు అదే గుర్తుకొచ్చింది. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. అయిపోయింది, జీవితమే అయిపోయింది. ఐఎమ్ జస్ట్ 10th క్లాస్. నా భవిష్యత్తు ఏమిటి? మా అమ్మ హౌస్ వైఫ్, నాన్నగారు చనిపోయారు, నా వెనక 3 తమ్ముళ్ళు ఉన్నారు. వీ హ్యావ్ బికమ్ ఆర్ఫన్స్. ఆలోచించేంత జ్ఞానం కూడా లేదు. నిలబడ్డాము, అందరితో పాటు ఏడ్చాము, ట్రిబ్యులేషన్ అయిపోయింది. కరెక్ట్గా శుక్రవారం అనుభవమే మేము అనుభవించాము. మనలో కూడా చాలామంది చనిపోయారు. చనిపోయినప్పుడు ఎవరొచ్చినా ఊరుకోమని చెప్తారే తప్ప అంతకంటే ఏం చేయగలరు? ఆ హృదయంలో ఉన్న ఆవేదన శుక్రవారపు అనుభవము జ్ఞాపకం ఉంచుకోండి. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోతారు. ట్రిబ్యులేషన్ అయిన తర్వాత ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. శనివారం నాడు ఆ కుటుంబంలో ఒక్కసారి ఆలోచించండి. ఎవరు ఉండరు. జస్ట్ నథింగ్ బట్ పెయిన్, గ్రీఫ్ అండ్ యాగోనీ, కన్ఫ్యూజన్. ఏమిటి మా జీవితం? ఏమిటి? తండ్రి చనిపోయాడు, అమ్మాయికి తల్లి చనిపోయింది, ఇంకొకరికి భర్తకు భార్య చనిపోయాడు, భార్యకు భర్త చనిపోయాడు. చూడండి, ఒక యవనస్తురాలైనటువంటి ఒక 30 years బిలో భార్యకు భర్త చనిపోతే పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ దట్ సిచ్యువేషన్? పిల్లల భవిష్యత్తు ఏమిటి? తన కళ్ళ ముందు ఎన్ని కనపడుతున్నాయి? తన జీవితం ఏమిటి? అదే శనివారపు అనుభవం. శనివారపు అనుభవం. శిష్యులందరూ కూడా యేసయ్యను సమాధిలో పెట్టారు, వచ్చేశారు. వారికి దిక్కుతోచని స్థితి. అంతవరకు వారు హ్యాపీగా ప్రభు అంత తిరిగిన వారు ఎప్పుడు ప్రభువు లేడు, అనాథలుగా ఉండిపోయారు, సందిగ్ధంలో ఉండిపోయారు. అది శనివారపు అనుభవం. అర్థమవుతుంది కదండి? ప్లీజ్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. ఆదివారపు అనుభవం కూడా ఉన్నదని ప్రభు చూపిస్తున్నాడు. ఆదివారం అనుభవం ఏమిటనగా మీ పెయిన్ని, మీ బాధను, మీ యాగనీని నేను చూశాను. మీరు ఒంటిగా విచారించిన మీ ప్రతి విచారమును నేను చూశాను. మీ కన్నీట రాల్చిన ప్రతి కన్నీటి బిందువును నేను చూశాను. బట్ డోంట్ వరీ. మీరు కన్ఫ్యూజన్లో ఉన్నది నేను చూస్తున్నాను. బట్ డోంట్ వరీ, నేను ఉన్నాను. మీ జీవితంలో మరలా వసంతకాలం వస్తుంది, చిగుర్చు కాలం వస్తుంది. ఆ కాలమే, ఆ దినమే సండే. ఆ దినమే సండే. అదే జాయ్ఫుల్ డే. ప్రపంచములకు, శిష్యులకు మొట్టమొదటగా
తండ్రి కనపరిచిన దినం ఏమిటండి? సండే, జాయ్ఫుల్ డే. విచార వదనముతో అన్ని పట్టుకొని స్త్రీలందరూ కలిసి ఉదయకాలంలో వెళ్ళి చూడాలనుకున్నారు యేసయ్య సమాధిని. కానీ అక్కడ దేవదూత వండి ఏమని చెప్తున్నాడు? ఆయన చెప్పిన ప్రకారముగా ఆయన ఎప్పుడో లేచిపోయాడు. చీర్ఫుల్ డే, సంతోషించండి. జాయ్ఫుల్ డే, ఆయన చనిపోలేదు, లేచి ఉన్నాడు. సమాధిలో లేడు, లేచి ఉన్నాడు. అందరికీ పోయి చెప్పండి. అలానే మన జీవితాల్లో కూడా జాయ్ఫుల్ డే వస్తుంది. 15వ ఏట నేను 10th క్లాసులో ఆగిపోతాను, ఏమైపోతానో తెలియని స్థితిలో ఉన్న నన్ను ఈనాడు మీ ముందు నిలబెట్టుకొని అవే మాటలు చెప్పడానికి ఇచ్చిన ఈ చిన్ని సాక్ష్యమును బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆర్ఫన్గా వదిలిపెట్టలేదు. బాగా గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ప్రభువు విధవలను అనాథలను వదిలిపెట్టాడు. ధర్మశాస్త్రంలో లిఖించాడు. యాకోబు పత్రిక 1:27 చెప్పాడు. అంత మాత్రమే కాక నిన్ను విడవను ఎడబాయను అని హెబ్రీ పత్రిక 13:5 చెప్పాడు. ప్రామిసెస్ చేశాడు, మిమ్మల్ని నేను వదలను. మీరు బాధపడుతున్నారు, ఐ నో యూ, నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను. ఐ నో యువర్ గ్రీఫ్, ఐ నో యువర్ మిషనరీ సిస్టమ్స్. మీ ఫ్యామిలీలో జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్ నాకు తెలుసు. మీరు బాధపడవలసిన అవసరం లేదు. జాయ్ఫుల్ డే ఇస్ దేర్, దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఈస్టర్ డే, సండే. హల్లెలూయా. అప్పుడు మనకు మరి ఒక ప్రశ్న వస్తుంది, ఇలాంటి బాధలలో ఉన్నప్పుడు మేము ఏం చేయాలి? శుక్రవారపు అనుభవము, శనివారపు అనుభవం దాటి ఆదివారపు అనుభవంలోనికి రావాలి అంటే 2 రోజులు ఉన్నాయి. ఈ 2 రోజులు మేము ఏం చేయాలి? ఏం చేయాలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారే మనకి చెప్పాడు. ప్రతిదీ మాదిరి ఎవరు అనుకుంటున్నారు? యేసయ్య. 1 పేతురు పత్రిక 2:21 మనకు మాదిరిగా సమస్యను ముందుంచినటువంటి వారెవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రతిదీ ముందుంచినటువంటి వర్స్ట్ డేస్లో నువ్వు ఉన్నావా? నీ పరిస్థితులు బాగలేవా? నీవు ఏం చేయాలని అనుకుంటున్నావా? ఆన్సర్ ఇస్ ఓన్లీ లార్డ్ జీసస్. సమాధానము మాత్రము యేసయ్య వైపే చూడాలి మనం. ఆన్సర్ ఇస్ ఓన్లీ జీసస్. ఎందుకనగా శుక్రవారము అనుభవాన్న తండ్రి మనకి తెలియజేసిన మాటలను మనము జాగ్రత్తగా ధ్యానించాలి. శుక్రవారము ప్రభువుకి బాగా తెలుసు, తనను పట్టుకోబోతున్నారని, సిలువకు అప్పగిస్తారని, తను మరణిస్తాడని ప్రభువుకి తెలుసు. ఎందుకనగా గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ కలిగిన వాడు కనుక, దేవుని ప్రతిరూపం కనుక, ఆయన తెలిసినప్పుడు ఏం చేశాడు? మనకు కూడా కొన్ని సందర్భాల్లో మనకి తెలుస్తూ ఉంటుంది. ఐ లాస్ట్ మై జాబ్, నా ఉద్యోగం పోయింది, నా వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది, నన్ను పట్టించుకునేవాడు లేరు అని మనకి తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువుకి తెలిసినప్పుడు ప్రభు ఏం చేశాడు అనగా, తన స్నేహితులను తీసుకొని, అనగా తన శిష్యులను తీసుకొని ఏం చేశాడండి? గెత్సెమనే తోటకి వెళ్ళాడు, ప్రార్థించాడు. చెప్పండి, ఏం చేశాడు? ప్రార్థించాడు. వెన్ యు ఆర్ హ్యావింగ్ ఏ ప్రాబ్లం, వాట్ యూ హ్యావ్ టు డూ? చెప్పండి. అది ప్రభు నేర్పింది ఏమిటి? ప్రార్థన. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మేబీ, ఏ సిచ్యువేషన్ రావచ్చు, హేళన చేయవచ్చు, నిర్హేతకముగా, నీకు ఏ సంబంధం లేకపోయినా నీ మీద భాండాలు వేయవచ్చు, నీ స్వకీయులు కూడా నిన్ను నిందించవచ్చు, లేక తట్టుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోవచ్చు. తండ్రి ఆచరిస్తున్నాడు ఏంటంట? ప్రార్థన. ప్రార్థన. ప్రార్థన నువ్వు ఒంటిగా చేయుట కష్టమని నాకు తెలుసు కనుక నీకు తోడుగా మంచి స్నేహితులను, గుడ్ ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు.
అనగా మనకు కూడా మంచి ప్రార్థన వీరులను ఎప్పుడు మనము ఏర్పరచుకొని ఉండాలి. అందుకే దాన్ని సంఘము గారు అంటున్నారు కదా, వీ హ్యావ్ ప్రేడ్ 40 days విత్ యూనిటీ. ఒకరినొకరు పురి కొలుపుకొలుచు. ఎబ్రీ పత్రిక 10:24 కదండి. ఆ దినములు సమీపించుతున్న కొలది ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన మెయిన్ వెపన్. సర్వాంగ కవచములలో మొట్టమొదటి కవచం అంటే ప్రార్థన చెప్పచ్చు. ఎవరితో అంటే మంచి స్నేహితులతో, చెడ్డ స్నేహితులతో కాదండి. చాలా వరకు మనకి ఉంటారు స్నేహితులు, కానీ ఎందుకు పనికి మనోడు కష్టం చెప్పి పారిపోతారు. వాడు స్నేహితుడు కాదు, మంచి స్నేహితుడు. మంచి స్నేహితులు అంటే నాకు ప్రాబ్లం ఉందంటే ఐఎమ్ విత్ యూ బ్రదర్, ప్రార్థన చేద్దామని వాడు మంచి స్నేహితుడు. ఒక సందర్భంలో నెబుకద్నెజరు తనకి కళ వచ్చి కళభావం చెప్పమని జ్ఞానులను పిలిచి చెప్పి, చెప్పకపోతే జ్ఞానులు అందరినీ కూడా చంపేస్తాను అన్నప్పుడు ఆ జ్ఞానుల ట్రైనింగ్లోనే ఉన్నాడు దానియేలు. ఎవరు చెప్పకపోయినా చివరికి దానియేలు చెప్పకపోయినా వారు చచ్చిపోతారని తెలిసి సిచ్యువేషన్ ఇస్ హార్డ్. చూడండి, మిజరబుల్ ఫ్రైడే సిచ్యువేషన్ దానియేలుకి. ఇప్పుడు దానియేలు ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు? 3 స్నేహితుల్ని పిలిచి, తన తోటి ఉన్నారు కదండి, షడ్రక్ మెషక్ అబేద్నెగో అంటాం, అజర్యా అనన్యా మిషాయేల్ అని 3 స్నేహితులు పిలిచి, బ్రదర్స్ మన నలుగురం ప్రార్థన చేద్దాం. చూశారా, ప్రార్థన చేశారు. చివరికి దేవుడు ఏం చేశాడు? దివ్యమైన జ్ఞానమునిచ్చి, రాజా అట్ ద ఏజ్ ఆఫ్ 17 itself నీ కళ ఇది, నీ భావం ఇది అని చెప్పినప్పుడు కాళ్ళ దగ్గర పడుకొని ఉన్నాడు. ఎవరు? రాజు. హీ సుప్రీం కింగ్ ఇన్ దోస్ డేస్. కల్దీల రాజు నెబుకద్నెజరు 17 ఏళ్ల బాలుడు ముందు సాష్టాంగపడి ఉంటుంది లేఖనంలో. దానియేలు గ్రంథం 2:46 అనుకుంటా. సాష్టాంగపడి, ఐ నెవర్ సీన్ దిస్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ అన్నాడు. ఇటువంటి ఆత్మల, దేవుని ఆత్మల గల మనిషిని నేను చూడలేదు. నా కళ చెప్పావు, నా కళ భావము చెప్పేశావు. నీ దేవుడు నిజమైన దేవుడు అంటాడు. ఎవరు? నెబుకద్నెజరు, కల్దీల రాజు. కనుక మనకి కూడా హార్డ్ సిచ్యువేషన్స్లో ఏం చేయాలండి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? అదే ఫ్రైడే జస్ట్ బిఫోర్ అసాసినేషన్, ప్రభు క్రూసిఫికేషన్ ముందుగా చేసింది ఏమిటి? గెత్సెమనే ప్రార్థన. గుర్తుంచుకోండి, గెత్సెమనే తోట అనే కంటే దానికి ఒక టైటిల్ పెట్టండి, గెత్సెమనే ప్రార్థన కావాలి మనకి. వీ నీడ్ గుడ్ ఫ్రెండ్స్ టు ప్రే విత్ అస్. అలవాటు చేసుకోవాలి. ప్రాబ్లం వస్తున్నది, కాల్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకు? కొందరు భార్య భర్తలు మంచి దైవజనులు ఇద్దరు కలిసి 2, 3 నా నామమున ప్రార్థించినట్లయితే, వాగ్దానం ఉంది కదండి మత్తయి సువార్త 18, 19, 20 వచనాల్లో, నేను మీ ముందు ఉంటాను, పరలోకాలను నేను తెరిచి పారేస్తానంటున్నాడు తండ్రి. ఎటువంటి దుస్సంఘటనలు అయినప్పటికీ ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఇంకొక మంచి మాట నాకు బైబిల్లో కనపడింది, చెప్తున్నాను. గలతీ పత్రిక 6:2 చదవండి. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమము పూర్తిగా చూశారా? బ్రదర్కి ఒక ప్రాబ్లం వచ్చిందంటే అది నా ప్రాబ్లంగా ఎంచి, నా భారమని ఎంచి ప్రార్థన చేయడమే క్రీస్తు నియమం అంటది. క్రీస్తు నియమం ఏంటండి? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. స్నేహితులు అంటే అర్థం ఏంటండి? సుఖంలో ఉండడం కాదు, దుఃఖంలో పాలు పంచుకోవడం స్నేహితులు. నిజమైన స్నేహితులు అంటే దాని అర్థమే వేరు. అందుకే లేఖనమే లెక్కింపజేశాడు, ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చండి. ఫ్రైడే అనుభవంలో ఉన్న మనము ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు ముందు కూడా వచ్చినప్పుడు మీరు చెప్పవలసింది ఏంటంటే, డోంట్ వరీ, బికాస్ వీఆర్ హ్యావింగ్ లవింగ్ గాడ్ ఇన్ ద హెవెన్. హిస్ నేమ్ ఈజ్ జీసస్.
ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మన ప్రార్థనలన్నిటికీ కూడా సమాధానం ఇస్తాడు. కనుక ఇంతటితో ఏమీ అయిపోలేదు. ఇంకా శనివారం ఉన్నది, ఆదివారం ఉన్నది అని చెప్పండి. ఎప్పుడు? శనివారపు అనుభవం. శుక్రవారం ఏం చేయాలన్నాడు? తండ్రి ప్రార్థన చేయమన్నాడు. ఈ శనివారపు అనుభవం ఎలా ఉంటుందంటే, ఏమి చెయ్యలేని స్థితి, దిక్కు దోచని స్థితి, కన్ఫ్యూజన్ స్థితి. ఆనాడు శిష్యులే అనుకున్నారు, యేసయ్యే మన ముందు నిస్సహాయుడే శిలువలో వేలాడుతూ చనిపోయాడే, మనమేం చేయగలం? మనమేం చేయలేము అని శిష్యులు అనుకున్నారు. స్కాటర్ అయిపోయారు. అలానే మనం కూడా, మా నాన్నగారే చనిపోయారు, నేనేం చేయగలను? నా వయసు ఎంత అని నేను అనుకున్నాను ఒకప్పుడు. అలానే మనము కూడా డీజే దినకర్ గారికి ఒకే ఒక అమ్మాయి, పాల్ దినకర్ గారి అబ్బాయి, ఇంకందరికీ తెలిసిన వాళ్ళు, ఏంజల్ అనిపించేవాడు. కార్ యాక్సిడెంట్తో చనిపోయింది, నాకు పాప చెప్పినట్టు. ఆయన ఇదే శనివారం అనుభవంలోనికి వచ్చాడు, దిక్కుదోచని స్థితిలోనికి వచ్చాడు. గొప్ప దైవజనుడు. ఆయన కాళ్ళు అట్టల్లాగా అయిపోయి ప్రార్థించి ఒక దశలో ఇక నేను బోధించలేను, ప్రకటించలేను అని చెప్పేశాడు. నాకే దుస్థితి సంభవించింది అన్నాడు. భయపడిపోయాడు. ఆయనే ఒకప్పుడు అద్భుతాలు చేశాడు, ప్రవచనాలు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల ముందు ఎన్ని చేశాడు? చనిపోయిన వారిని లేవనెత్తాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, కుంటి వారిని లేవనెత్తాడు. మాట మాత్రం సెలవిస్తే సముద్రము, తరంగములు, గాలి భయపడి గడగడ వణికిపోయాయి. అటువంటి యేసయ్యే అలా చనిపోయాడు ఏంటంటే శిష్యులు భయపడ్డారు. సేమ్ థింగ్ హ్యాపెన్ టు డీజే దినకర్ గారు ఆల్సో. ప్యానిక్ అయిపోయారంతా. కానీ మర్చిపోకండి, we are having another day. That day is Sunday. We are having Easter day. That is joyful day. సంతోషకరమైన దినములు ఉన్నావన్న సంగతి మర్చిపోవద్దంటాడు తండ్రి. మీకెప్పుడు నేను చెప్తాను, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 7,000 ప్రామిసెస్ 7,000 ప్రామిసులు, వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ మన కొరికే ఉన్నాయి. 2 కొరింథీ పత్రిక 7:1 ఉంటుంది. ఆ వాగ్దానాలన్నిటికీ సమాధానం ఇచ్చేది యేసయ్యనే. 2 కొరింథీ పత్రిక 1:20 ఉంటుంది. ఒకసారి 1:20 చదవండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి కనుక. చాలండి. ఎన్ని వాగ్దానాలన్నీ కానీ ఎక్కడున్నాయట చెప్పండి, ఎక్కడున్నాయి? యేసయ్యలో ఎలా ఉన్నాయి? అవునన్నట్టుగా. మీరు ఉదయాన్నే లేచినప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఐఎమ్ హ్యావింగ్ లవింగ్ గాడ్, హిస్ నేమ్ ఇస్ లార్డ్ జీసస్. ఎనీథింగ్ మే బి హ్యాపెన్. ఎందుకనగా అన్నీ కూడా తండ్రి మన కొరకు సిద్ధపరిచినటువంటి దినాలు 3 ఉన్నాయి: ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. యోహాను సువార్త 16:16 చదువుతారా? కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూసేదని చెప్పాను. చూశారు శిష్యులతో ఏమని చెప్పాడు? కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, కొంతకాలమైన తర్వాత మళ్ళా చూస్తారు. అనగా శుక్రవారం నాడు మాట్లాడిన మాటలలో ఇంకా కొద్ది రోజులలో నేను కనపడను, అంటే చనిపోకుండా
పాతి పెట్టబడ్డ లేచే వరకు. జస్ట్ 3 days ముందు చెప్తున్నాడు. అర్థమవుతుంది కదండి. మనకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎన్ని రోజులు ఉంటుందని చెప్పాలి? జస్ట్ 3 days. తండ్రి దృష్టిలో 3 రోజులు అనగా నీకు వెంటనే సిద్ధపరిచేస్తున్నాడు నీ యాగ్ని తీసివేయడానికి. 20 వచనం నుంచి చదువుతున్నాను. యోహాను సువార్త 16 నేను చదువుతున్నాను 20 నుంచి 22 వరకు. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము, చూశారా, మనం ఏడుస్తున్నప్పుడు ఏం చేస్తారంటే లోకం అంతా సంతోషిస్తుంటారు. మన కష్టాలు చూస్తే మంచి పని జరిగింది అంటుంటారు కొందరైతే. ఆమె జరగాల్సిందే, వాళ్ళకి జరగాల్సిందే. వాళ్ళు ఓ పెద్ద బైబిల్ పట్టుకుని తిరిగారని మాట్లాడితే ప్రార్థన చేశారు అనేవాడు లేరా? హేళన చేసేవాడు లేరా? విశ్వాసం వీళ్ళని హేళన చేసేవాడు లేరా? వాళ్ళు సంతోషిస్తారు, మనము ప్రలాపిస్తాము. మీరు దుఃఖింతుడు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇట్స్ ప్రామిస్. మీరు ఇప్పుడు దుఃఖిస్తున్నారు కానీ మీ దుఃఖం ఏమవుతుంది? సంతోషమవుతుంది. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. యేసయ్య, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును. స్త్రీ ప్రసవించేప్పుడు ఎంత వేదన పడుతుందండి లేబర్ పెయిన్స్తో? అలానే మనం కూడా అంత వేదన పడతాము. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకోలేదు. ఇప్పుడు మీకు వచ్చిన కష్టాలను రేపు రాబోయే సంతోషంలో ఇవన్నీ మీరు మర్చిపోయేలా నేను చేస్తాను అని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. దట్ ఈస్ కాల్డ్ జాయ్. హల్లెలూయా. ఈనాడు శుక్రవారం నాడు 7 మాటలు 5 గంటలు కూర్చొని విన్న మనము, శనివారం నాడు అదే బాధతో ఉన్న మనము ఈనాడు ఆ మాటలను, ఆ బాధలను, ఆ విచారకరమైన సంఘటనలన్నింటినీ మర్చిపోయి మీరు మరలా నన్ను చూస్తారని చెప్పిన రీతిలోనే యేసయ్య ఏం చేశాడండి? ఆదివారం సాయంకాలం తలుపు మూసుకొని గదిలో కూర్చొని భయపడుతున్న శిష్యుల యొద్దకు తలుపు మూసి ఉండగానే లోనికి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 20:19 ఉంటుంది. మీకు సమాధానము కలుగునుగాక. ఈనాడు తండ్రి మనతో అదే మాట మాట్లాడుతున్నాడు. డోంట్ వరీ, మీరు భయపడకండి, మీకు సమాధానము కలుగుతుంది. కొంతకాలం మీరు పెయిన్ఫుల్ లైఫ్, సఫరింగ్స్, మిజరబుల్ లైఫ్లో ఉన్నారేమో, బట్ నేను మిమ్మలను ఆనంద కారణంగా చేస్తాను, ఆనందమయముగా మరుస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఈస్టర్. మీ జీవితంలో నిజమైన ఈస్టర్ కావాలి అంటే డోంట్ వరీ అబౌట్ ది పాస్ట్. యెషయా గ్రంథము 61:3 సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయుటకును. మనం దుఃఖిస్తున్నాము, ఏ వస్త్రాలు ధరింపజేస్తాడటండి? ఉల్లాసం అంటే సంతోషం. మీరు ఏడుస్తున్నారా, విచారిస్తున్నారో మీకు నేను సంతోష వస్త్రములను ధరింపజేస్తాను. మన హృదయంలో రిజిస్టర్ చేసుకోవాలి అంతే. అన్ని లేఖనాల్లో తండ్రి ఎప్పుడో లిఖించేశాడు. నాకు చదువుతుంటే నాకు పెద్ద ఆశ్చర్యం కలుగుతూనే ఉంది. బూడిదకు ప్రతిగా పూదండను. మిమ్మల్ని ఎవరైతే హింసించి యాషెస్ అన్నారో వాళ్ళకి ప్రతిగా మన మెడలో ఏమేస్తాడట? పూదండను వేస్తాడట. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుట ఆయనకు అనగా దేవునికి నన్ను అనగా యేసయ్యను పంపి ఉన్నాడు అని చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఇంతకీ ఇవన్నీ ఇవ్వడానికి ఎవరిని పంపించాడట తండ్రి? చెప్పండి, ఎవరిని? యేసయ్యను. ఏ విధంగా? ఫ్రైడే, సాటర్డే అండ్ సండే జరిగిన సంఘటనలు మీరు ధ్యానించినప్పుడు మీ బాధలకు, చూశారా, మీ బాధలకు దుఃఖమునకు ఉల్లాస వస్త్రాలు, బూడిదకు ప్రతిగా మంచి దండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇచ్చేది ఎవరు? యేసయ్య. 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 ఇప్పుడు మనం ఆదివారం అనుభవంలోనే ఉన్నాం.
నువ్వు నమ్మినట్లయితే ఆదివారం అనుభవంలోనే నువ్వు ఉన్నావు. ఆదివారం నాడు తండ్రి మొట్టమొదటగా మగ్దలేని మరియకు కనపడ్డాడు. మగ్దలేని మరియకు కనపడి మరియా అని పిలిచాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుందండి? చెప్పాలి, ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఏం చేస్తుందండి? దుఃఖంతో ఏడుస్తుంది. ఎవరు? మరియా. ఎందుకు ఏడుస్తుంది? ఆ మగ్దలేని మరియా మర్చిపోయినది దేవుని యొక్క వాగ్దానం కాదు. యేసయ్య ఏమని చెప్పాడు? నిన్ను మరలా 3వ దినమున లేస్తానని చెప్పాడా లేదా? మరి బాగా తెలిసి కూడా మానవ మాతృలుగా అన్నీ మర్చిపోయి ఏడుస్తుంది. మనము కూడా ఇవన్నీ ఇప్పుడు మనకి తెలుసు. సాయంత్రం పోయి ఇంకా ఏడ్చేవాడు మన మధ్యలో ఉన్నారు. మరి అంతే, ఆమె తెలుసు. మత్తయి సువార్త 20:18-19 ఇదిగో నేను యెరూషలేమునకు వెళుతున్నాను, నన్ను పట్టుకుంటారు, బంధిస్తారు, సిలువ వేస్తారు, నేను 3వ దినమున లేస్తానని చెప్పాడు. తెలుసు అతను. లూకాసు వార్త 13:32 ఇదిగో 2 దినముల తర్వాత నన్ను పట్టుకుంటారు, అయినను నేను 3వ దినమున సంపూర్ణ సిద్ధి పొందుతానని చెప్తున్నాడు. ఓపెన్గా చెప్పేస్తున్నాడు. నేను మరణిస్తాను, తిరిగి లేస్తాను, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటాను, మరలా మీదకు వస్తాను. ఈ విషయాలు మగ్దలేని మరియకు తెలియదా? తెలుసు. కానీ ఏం చేస్తుందండి? మనలాగానే మనం కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఆమెను చేసి నేను అడిగిన ఎన్నో వస్తాయో రావు. ఇది అవిశ్వాసములకు తీసుకుని వెళ్ళే ఆలోచన. కనుక మన హృదయములలో అటువంటి ఆలోచనలు రానియకండి. అందుకే అప్పుడు అన్నాడు మగ్దలేని మరియతో, మరియా అనేసరికి అప్పుడు వెనక్కి తిరిగి యేసయ్యను గుర్తుపట్టి రబ్బోని అన్నది. అప్పుడు యేసయ్యను గుర్తుపట్టింది. వెళ్ళు, నేను లేచి ఉన్నానని, గలిలీ ప్రాంతానికి వెళ్ళిపోతున్నానని చెప్పమని చెప్పేసి మరి చెప్పి వెళ్ళిపోతున్నాడు తండ్రి. ఆ తర్వాత 500 మందికి పైచిలకు కనపడ్డాడు. 10 మంది వ్యక్తులకు కనపడ్డాడు. కేఫాకు కనపడ్డాడు. అపోస్తులకు కనపడ్డాడు. తన సహోదరుడైనటువంటి యాకోబుకు కనపడ్డాడు. అందరికీ కనపడ్డాడు. ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న 2 బాటసార్లకు కనపడ్డాడు. నీవు కూడా ఈ మాట నీ హృదయంలో ఉంచుకుంటే నీతో కూడా కనబడి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్, నీ హృదయంలో ఈ మాటను రిజిస్టర్ చేసుకుంటే తండ్రి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. యు నీడ్ నాట్ వరీ అంటున్నాడు తండ్రి. ఓన్లీ 5 minutes అదే. అప్పుడు శిష్యులకు కలిగింది ఆనందం. యేసయ్య లేచాడట అని చెప్పినప్పుడు ఓహ్ జాయ్, హ్యాపీ, చీర్ఫుల్నెస్. మా యేసయ్య మాకు లేచాడు. మాకిక ధైర్యం వచ్చింది. అప్పుడే కదండి లేచి ఆ తర్వాత అదే అపోస్తలులు భూమిని తలకిందులు చేశారు. అపోస్తల కార్యం 17:6 ప్రకారంగా భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చి తిరిగి ఎందుకు రారు? రేపటి దినాన మనము కూడా ఈ మాటను మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మనము కూడా భూమిని షేక్ చేస్తాం. ఆ విశ్వాసంలో డెవలప్ చేసుకోండి. శిలువ ధ్యానం అంటే ఏమనుకుంటున్నారు? ఆ 7 మాటలతో తండ్రి మాట్లాడిన ప్రతి మాటను రిజిస్టర్ చేసుకోండి. శనివారపు అనుభవంలో నుండి వచ్చిన మనం ఆదివారపు అనుభవంలో సంతోషించండి. ఏమిటా సంతోషము? కేవలం యేసయ్య లేచాడని పాటలు పాడుకోవడం కాదు. నీ హృదయంలో నాకు ఎప్పుడు కష్టం వచ్చినా నాకు ఆదివారం ఉన్నది, ఈ మాట అనగలగా. ఎస్, మై లార్డ్ జీసస్ ఇస్ దేర్, ఐ విల్ గివ్ యూ కంప్లీట్ ప్రొటెక్షన్ అంటున్నాడు తండ్రి. ఈ దీవెనలు పొందుకోవాలన్నా మనకి 3 గుణ లక్షణాలు అలవర్చుకోవాలి. నోట్ చేయండి, ఎవరైనా నోట్ చేసుకుంటే 3
ముగించేస్తున్నాను. జస్ట్ 5 minutes అదే. 3 లక్షణాలు అలవాటు చేసుకోవాలి. 1, నీ అంతట నీవే యేసయ్య యొద్దకు రావాలి. నంబర్ 1, నీవే యేసయ్య యొద్దకు రావాలి. నీకు నీవే యేసయ్య యొద్దకు రావాలి. అందుకే జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, 8వ వచనంలో, మీరు నా వైపు చూసినట్లయితే నేను నీ వైపు చూస్తాను. నీవు నా యొద్దకు జరిగినట్లయితే నేను నీ యొద్దకు జరుగుతాను. ఏమండి, మనకి సహాయం కావాలంటే మనము వెళ్ళాలనా లేదా? ప్రైమ్ డ్యూటీ అట్లీస్ట్. అందుకని ఎక్కడో మూలలో కూర్చొని ఏడుస్తుంటూ ఉపయోగం. కనుక మనం ఏం చేయాలి? ముందు నంబర్ 1 ఏంటండి? యేసయ్య యొద్దకు రావాలి. నంబర్ 2, సింపులే, యేసయ్య వాగ్దానములను మర్చిపోవద్దు. ఎన్నడూ మర్చిపోవద్దు. సంతోషంగా ఉన్నా మర్చిపోకు, కష్టకాలంలోనూ మర్చిపోకు, ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎందుకనగా ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చబడుటకు మనకు అనుగ్రహించబడిన ప్రామిసెస్. 3వది, అతి ప్రాముఖ్యమైనది, యేసయ్య శక్తిని తక్కువగా అంచనా వేయకు. ఇంత కష్టాన్ని తీర్చగలడు. ఎస్, హి ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ. హీ విల్ డూ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. యేసయ్య శక్తిని తక్కువగా అంచనా వేయకు అంటే ఆ తండ్రిపై ఆధారపడి జీవించు అని అర్థం. పారాడాక్స్. తక్కువగా అంచనా వేయగలగా ఏ సమస్య అయినా సరే యేసయ్యపై ఆధారపడి జీవించు. ఈ 3 విషయాలు మరి ఒక మాట చెప్తున్నాను. గుడ్ ఫ్రైడే కూడా నేను ఇప్పుడు 7 మెట్లు చెప్తాను. ఈస్టర్కి 3 మెట్లు చెప్తున్నాను. ఒక మెట్టు ఏమిటండి? మనమే ఆయన యొద్దకు. 2వ మెట్టు. 3వది, శక్తిని తక్కువగా అంచనా వేయకుండా ఆయనపై ఆధారపడి జీవించాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈస్టర్. ఇదండి ఈస్టర్ అంటే ఇంతే. నాకు తెలిసిన ఈస్టర్ ఇంతే. నేను ప్రభు పాదముల చెంత నేర్చుకున్న ఈస్టర్ సందేశం ఇంతే. ఎందుకనగా నేను కూడా అలాంటి ఎన్నో యాగ్నెస్ ఉన్నాను. నా 2వ తమ్ముడు చనిపోయాడు. చనిపోయిన 1 సంవత్సరానికి అండర్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి 4వ తమ్ముడు చనిపోయాడు. కానీ నాకు ఈ మాటలే గుర్తు వస్తాయి. ఎస్, వీఆర్ హ్యావింగ్ అనదర్ డే. ఇవన్నీ తండ్రి ఎందుకో జరిగిస్తున్నాడు. ఎందుకు జరిగిస్తున్నాడో మనకిప్పుడు కాదు, అర్థం కాదు. ఎప్పుడు అర్థమైనప్పుడు సంతోషిస్తాం. చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వీటిలో ధ్యానించవలసినవి చాలా ఉన్నాయి. కనుక లాస్ట్ మాట, మరణాన్ని చూసి భయపడే మనతో మాట్లాడుతున్న మాట కూడా చెప్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో ఏమన్నాడు? యేసు అంటున్నాడు, పునరుద్ధానము నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. డోంట్ వరీ, డోంట్ వరీ. స్టిల్ 3 minutes అదే. మళ్ళీ చెప్తున్నాను, చనిపోతే ఎందుకంటే విచారం లేదా అంటే ఎస్, విచారం లేదు. ఇప్పుడు నేను చనిపోవాలన్నా, ఎవరు చనిపోవాలన్నా మన చెయ్యి ఎవరు వదిలిపెట్టాలి? చెప్పండి, ఎవరు వదిలిపెట్టాలి? యేసయ్య వదిలిపెట్టాలి. యేసయ్య మనల్ని పట్టుకున్నంత వరకు మనల్ని ఎవరూ చంపలేదు. మనం భయపడుతూ వస్తుంటాం. అనేక మార్లు చెప్తున్నాను, అసలు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు చనిపోవాలంటే యేసయ్య చెయ్యి వదిలిపెట్టాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. నిమిషం మాత్రము నేను వదిలిపెడితేనే తప్ప మనము చనిపోవు. చనిపోవడానికి ఎంత టైం పడుతుందండి? చెప్పండి. ఓన్లీ 1 minute. ఓన్లీ 1 minute. నేను ఎప్పుడు డిమాన్స్ట్రేట్ చేసి చెప్తాను ఎక్కడికి సరే. ఇప్పుడు నన్నే తీసుకోండి. నేను చనిపోవడానికి ఎంతసేపు పడుతుంది టైము? ఓన్లీ 1 minute. 1 నిమిషము తండ్రి నా చెయ్యి వదిలేసుకుని వెంటనే చనిపోయాడు. ఇవి ఇక్కడే ఉంటుంది డెడ్ బాడీ. ఇదేనండి నా డెడ్ బాడీ. నేను చూస్తున్నాను. నిమిషంలో చనిపోయాను, వచ్చి ఎదురుగా నిలబడ్డాను. నా పక్కన ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. వెంటనే ఎవరు వస్తారండి? చనిపోయిన వ్యక్తి దగ్గరికి ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. లూకా సువార్త 16వ అధ్యాయం 20-23 వచనాల్లో ఉంటుంది.
రాజులు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చారు. ఎవరు చనిపోయినా వచ్చేది ఎవరు? దేవదూతలే. దేవదూతలు ఉన్నారు. నేను నా శవాన్ని చూసి నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు వీళ్ళంతా ఏడుస్తున్నారు, మా బంధువులందరూ కలిసి ఏడుస్తున్నారు, ఏదో చేస్తున్నారు, ఇక నేను వెళ్ళిపోతున్నాను. ప్రభు అదే మాట పలికాడు, నా ఆత్మను నేను అప్పగిస్తున్నాను. అదే జరిగింది. వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తున్నాను? ప్రభు దగ్గరికి. నిమిషం తర్వాత నేను ఎక్కడున్నాను? హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉంటారు. బ్రతికున్న రోజులలో మారు మనసు పొందిన వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉంటారు. మారు మనసు పొందిన వాళ్ళే ఇంకొక కేజీలో ఇంకొక కంపార్ట్మెంట్లో ఉంటారు. అది వేరే విషయం. అందుకే మరణమునకు భయపడి చచ్చుట కంటే, అర్థమవుతుంది అనుకుంటున్నాను, ప్రభు అంటున్నాడు, మీరెందుకు భయపడతాను? 33 ఏళ్ళకే చనిపోయాను అంటున్నాడు. ఏసే ఎన్ని ఏళ్ళకి చనిపోయాడు? కార్చెను రుధిరం ప్రభు తనువే, తడిపెను నాదు ఉల్లమునే, ప్రభు ఎదలో నన్ను దాచెను విభుడే. ఎక్కడ రాస్తున్నాడండి మనల్ని? తన ఎదలో నన్ను దాచెను విభుడే. ప్రకటన 1:14-15 వచనాల్లో ఆయన ఎదుట భోజనం ప్లేట్ ఉన్నది. ఆ భోజనం ప్లేట్ బంగారు పథకం పైన నీ పేరు, నా పేరు, మారు మనసు పొందిన వారి పేరు ఎక్కడ ఉన్నది. కనుక ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆయన ఎదలో ఉన్నాం. తన ఎదలో నన్ను దాచెను విభుడే, ప్రభునకు నేను అంకితము, ఆరాధింతును, ఆనందింతును, యేసునిలోనే నెల్లవేళలా ఆరాధింతును. ఎగ్జాక్ట్లీ 1 hour అయింది. అందరం మరొక మారు 2 చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడతామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజానికి ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పటికీ ఒక దినాన సంతోషిస్తామన్న మాటను మాత్రం మర్చిపోకండి. వాగ్దానములు మర్చిపోకండి. వీ మే హ్యావ్ సో మెనీ మిజరీస్, కానీ తండ్రి మనకు తోడుగా నీడగా ఉంటానని శపథము చేసి వాగ్దానం చేసి శిలువలో మన కొరకే రాములో వేలాడి రక్తాన్ని చిందించి మారు మనసు పొంది నా బిడ్డలుగా ఉన్నట్లయితే ఒక్క నిమిషపాట్లో నా ఎదపై మీరు ఉంటారని తండ్రి వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అదే నిరీక్షణ, అదే నిరీక్షణ మనము కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందరం లేచి నిలబడదాము ఒక్క నిమిషం. రెండు చేతులు పైకెత్తుదాం. మన కొరకే పరమ నుండి దిగి వచ్చిన యేసయ్య